అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రజల జీవితాలతో ఫ్యాక్టరీలు చెలగాటమాడుతున్నాయి. జనం మీదకు కాలుష్యాన్ని వదిలి చేతులు దులుపుకుంటున్నాయి. కనీస ప్రమాణాలు పాటించకపోయినా ఏలిన వారు కళ్లు మూసుకొని కూర్చున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? జనం బాధేమిటి? పచ్చని పల్లెల్లో ఇథనాల్ మంటలు మండుతున్నాయి. పరిశ్రమల నుండి వెలువడుతున్న దుర్వాసన భరించలేక ఆ ప్రాంత ప్రజలు విలవల్లాడిపోతున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీల ద్వారా వాయు జల కాలుష్యం ఏర్పడి తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ పరిశ్రమలతో తమ బతుకులే అగమ్య గోచరంగా మారతాయని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల ప్రజలు ఆందోళన చేపడుతూ పొలాలను విడిచిపెట్టి రోడ్లెక్కుతున్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం తమకు భవిష్యత్తు లేకుండా చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. బెజ్జంకి మండలంలో ఏర్పాటైన 2 ఇథనాల్ ఫ్యాక్టరీలపై ఈ ప్రాంత ప్రజల్లో ఎందుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది? అసలు ఆ ఫ్యాక్టరీల వల్ల ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలేంటి, నష్టాలేంటి, బాధలేంటి? అసలు ఈ ప్రాంతంలోనికి దూరంగా ఈ ఫ్యాక్టరీలను తరలించాలని ఇక్కడి ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు? తెలుసుకుందాం పదండి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ పంచాయతీ తిమ్మాయిపల్లి గ్రామ శివార్లలో గ్రీన్వేస్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పోతారం గ్రామ శివారుల్లోని నరసింహులపల్లి వైట్ ఫీల్డ్ అనే పేరుతో ఇథనాల్ పరిశ్రమలను నిర్మించారు. విత్తనాల పరిశ్రమ అని పేరు చెప్పి నిర్మించిన ఇథనాల్ పరిశ్రమలలో ఉత్పత్తులను వెంటనే నిలిపివేయాలని 2 ఏళ్లుగా గుగ్గిళ్ల, నరసింహులపల్లి, తిమ్మాయిపల్లి గ్రామాల ప్రజలతో పాటు మండలంలోని అనేక గ్రామాల జనం పోరాటాలు చేస్తున్నారు. పరిశ్రమల నుండి వెలువడుతున్న దుర్వాసన భరించలేక ఆ ప్రాంత ప్రజలు విలవిలలాడుతున్నారు. పరిశ్రమల నుండి వెలువడుతున్న వ్యర్థ జలాలతో సమీపంలో ఉన్న భూములు బీడు భూములుగా మారుతున్నాయి. అప్పో సప్పో పట్టుకొచ్చి పంటల సాగు చేసుకుందామంటే కూలీలు రాక పంటలు ఆపేసి రైతులే కూలీకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యర్థ జలాలను సాగునీటి కాల్వల్లోకి వదలడంతో అవి పొలాల్లోకి వచ్చినప్పుడు భూసారం దెబ్బతింటోందని రైతులు గుర్తు చేస్తున్నారు. పైగా చేపలు చనిపోతున్నాయి. ఆరోగ్యం దెబ్బతింటోందని జనం గగ్గోలు పెడుతూ రోడ్డెక్కుతున్నారు. శాతగాని ముసలోళ్లకు గాడిపత్తంది, పండి లేస్తలేము, గోర్లకు నష్టం వస్తుంది, గోర్ల నష్టం వస్తుంది, వాసన బాగా వస్తుంది. మేము బెజ్జంకి పోవడానికి ఘనకార్యం అవుతుంది, బెజ్జంకి నుంచి గుగ్గిల కష్టానికి ఘనకార్యం అవుతుంది. వాసనకు తట్టుకుంటలేము, ఆ వాసనకు అస్సలు తట్టుకుంటలేము. దుమ్ము, గాలి, పెద్ద పెద్ద లీటర్ పైసలు తింటారు, పైసలు తింటారు. మా మధ్య రకం సంకోసాల పొలం నష్టం చెప్తారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము గ్రామ పరిరక్షణ కమిటీని ఏదైనా లీగల్గా కూడా కొట్టాను సార్. లీగల్గా కూడా మేము ఏంటంటే కోర్టు నుంచి ఒక 45 రోజుల స్టే కూడా తీసుకొచ్చినా కానీ వాళ్ళు ఏదో విధంగా మొత్తం ఫ్యాక్టరీ నిర్మాణం చేసి ఇలా ఉత్పత్తి కూడా ప్రారంభమైంది సార్. ఉత్పత్తి ప్రారంభమైన నుంచి దాని నుంచి వెలువడే వాయువు కాలుష్యం కానీ జల కాలుష్యం ద్వారా తోటపల్లి రిజర్వాయర్ పోయే కాలువలకు వాళ్ళు వ్యర్థ జలాలు ఇస్తే దాదాపు 9 క్వింటాలు 10 క్వింటాల చేపలు చనిపోయినాయి సార్. 2 గొర్రెలు చనిపోయినాయి సార్. ఇప్పుడు ఉన్న ప్రజలకు కూడా ఏంటంటే దాని నుంచి వచ్చే వాసన, ఆ వాసనను పీల్చుకోలేక శ్వాసకోశ వ్యాధులు స్టార్ట్ అవుతున్నాయి సార్. బెజ్జంకి మండలంలోని 12 గ్రామాలతో పాటు సమీపంలో ఉన్న కోహెడ, గన్నేరువరం మండలాల్లోకి దుర్వాసన వస్తుందని అంటున్నారు. సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం కొందరికి ముడుపులు ముట్టజెప్పి సంబంధిత గ్రామాల ప్రజల ప్రమేయం లేకుండా దొంగచాటుగా అనుమతులు తీసుకున్నారని ఆరోపిస్తూ ప్రజాప్రతినిధులను, సంబంధిత పరిశ్రమల యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. గ్రామ సభలు నిర్వహించకుండా, గ్రామస్తులతో చర్చించకుండా కాలుష్యకారక పరిశ్రమలను ఎలా ప్రారంభిస్తారని జనం నిలదీస్తున్నారు. ఇవాళ ఈ ఫ్యాక్టరీ నిర్మాణం స్టార్ట్ అయినాక ఇవాళ స్మెల్, ఘోరంగా స్మెల్ వస్తుంది. అక్కడి నుంచి మేము రోడ్డు పొంటి పోతా ఉంటే గలీ స్మెల్, ఆ వాసనకు మేము తట్టుకోలేకపోతున్నాం. మళ్ళీ మా ఇళ్ళకు కూడా ఈ మధ్యలో ఒక 2-5 నెలల నుంచి మా ఊళ్ళో స్మెల్, విపరీతమైన స్మెల్ వస్తుంది. పంటలు రాబోయే రోజులలో పంటలు కూడా పండే అవకాశం ఉండదు, ఇక్కడ జనాలు నివసించే అవకాశం ఉండదు. పరిశ్రమ నెలకొల్పే ముందు భారీ ట్యాంకు నిర్మించి అందులోనే వ్యర్థ జలాలను నింపి వాటిని తిరిగి
పరిశ్రమ అవసరాల కోసం వినియోగించుకుంటున్నామని సదరు యాజమాన్యం తెలిపింది. కానీ ఈ సమస్యనే ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ జలాలు సాగునీటి కాల్వల్లోకి కలుస్తున్నాయి. పరిశ్రమకు కావలసిన అన్ని అనుమతులు పొంది ఉత్పత్తి ప్రారంభిస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యం భవిష్యత్తులో వ్యర్థాల విషయంలో జాగ్రత్తలు ఎంతవరకు పాటిస్తుందోననే రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అండతో గుట్టుచప్పుడు కాకుండా అనుమతులు పొందారని వారు ఆరోపిస్తున్నారు. చేస్తలేదు, మనిషికి డబ్బులు దొబ్బుతాను. మా ఊరోళ్ళతో దొబ్బిండ్లు, డబ్బులు దొబ్బలేదని కాదు, ఎక్కడ లెక్కన డబ్బులు దొబ్బిండ్లు. సప్పుడే కూకుంటారు, పట్టించుకుంటారు. మిల్లు గురించి ఎవరు పట్టించుకుంటలేరు. కానీ ఆడల్లో వచ్చి రైతు పని చేయాలంటే మాత్రం కష్టమవుతుంది. దుమ్ము వారి కళ్ళల్లో మండుతుంది, సడిదవుతుంది, జ్వరం వస్తుంది. ఇక అట్లా అవుతుంది. మరి ఇక జనాలు ఇట్లా ఎట్లా ఎన్ని రోజులు ఉంటే మాకు అప్పుడు ఒకవేళ భూములు కొనాలంటే 40 లక్షలు 35 లక్షలకు ఉండిండే భూమి, ఇప్పుడు కొనాలంటే 15 లక్షలు చూస్తే ఎవరు పట్టించుకుంటలేరు. భూములు అమ్ముకపోదా డోర్లు వేసుకొని ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. అసలు ఎట్లా అంటే పొలాల దగ్గరికి పనికి వెళ్ళిన రైతులు కూడా మధ్యలోనే ఇంటికి రావడం జరుగుతుంది. ఈ దురదలు వేస్తున్నాయి బాగా. అక్కడ నుంచి మళ్ళీ తోటపల్లి రిజర్వాయర్ నుంచి గౌరెల్లికి ఆన్లైన్ ద్వారా వాటర్ వెళ్తాయి. ఆ వాటర్ మొత్తం కలుషితమై దాదాపు 100 నుంచి 200 గ్రామాలు చెరువులలో వాటర్లు చేరి గ్రౌండ్ వాటర్ కలుషితం జరుగుతుంది. గతంలో పాలక వర్గాలుగా ఉన్న వాళ్లే గ్రామస్తులను నిండా ముంచారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాంతో ఇప్పుడు వాళ్లు కూడా ఇథనాల్ ఫ్యాక్టరీల వ్యతిరేకోద్యమంలో పాల్గొంటున్నారు. పైగా అప్పట్లో విచారణకు వచ్చిన TLPO 200 మంది ఆధార్ కార్డుల జిరాక్సులపై తమ సంతకాలను తీసుకొని వెళ్లారని, తాము ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తీర్మానం చేసి జిరాక్స్లను ఇచ్చామని, వాటి గతేమిటో తెలియడం లేదని గ్రామస్తులు టెన్షన్ పడిపోతున్నారు. పరిశ్రమలు మూసివేసే వరకు పోరాటాలు చేస్తామని బాధిత 12 గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. తాము ఇక్కడ ఈ 2 ఫ్యాక్టరీలను ఎత్తివేయాలని చెప్పేసి ఈ జనజీవనానికి దూరంగా తరలించాలని చెప్పేసి ఎంతగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఎటు పాలకులు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆవేదన వాళ్ళ మాటల్లో వ్యక్తమవుతుంది. ఈ ఫ్యాక్టరీలు ఇక్కడే కొనసాగితే తమ జీవితం ఇక్కడ కొనసాగదని, ఇక్కడి నుంచి పారిపోవడమే మాకు ఇక మిగిలిన ఏకైక మార్గం అని చెప్పేసి ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. సో ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు అటు వాయు కాలుష్యంగా, జల కాలుష్యంగా, భూగర్భ జలాలు కూడా పూర్తిగా కాలుష్యంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఇక్కడ కనీసం ప్రాణి జీవించే అవకాశం కూడా ఉండదన్న ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్ ఏబియానా.